బీజేటీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ రంగాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం. స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలపై సమీక్ష చేసిన చంద్రబాబు. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు. రైతులకు ఉపయోగపడే కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం. ఆర్ఆర్ఆర్ అంశంపై గవర్నర్ను కలిసిన కవిత. ప్రజా సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన కవిత. తదుపరి కార్యాచరణ చర్యలో ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని జగన్ ఆరోపణలపై తీవ్ర విమర్శలు చేసిన బీసీ జనార్దన్. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దన్న బీసీ జనార్దన్. ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితి లేదన్న మంత్రి. అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారన్న బీసీ జనార్దన్. 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడన్న హరీష్ ప్రశ్న. బొగ్గు నిల్వలపై వివరణ ఇవ్వాలని డిమాండ్. 1600 కోట్ల బొగ్గు ఏమైందన్న హరీష్. బొగ్గు నిల్వలపై అనుమానాలు వ్యక్తం చేసిన వైనం. జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆరోపణలు చేసిన భూమిరెడ్డి. వైఎస్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్న టీడీపీ నేత. జగన్ చరిత్రపై ప్రశ్నలు లేవనెత్తిన భూమిరెడ్డి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ సాయిప్రసాద్ అధికారులు హాజరయ్యారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, పశుసంవర్ధక శాఖలపై సమగ్రంగా చర్చించారు. ఎల్నినో ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, సాగునీరు, విత్తనాల పంపిణీ వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక రంగంలో 6 మిషన్ల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ముందస్తు కార్యాచరణ ఉండాలని అధికారులకు ఆదేశించారు. టీడీపీ నేతలపై జగన్ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం దారుణమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన హత్యలు, వివాదాలను ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. అందుకే గతంలో 151 స్థానాలు గెలిచిన పార్టీ ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైందన్నారు. జగన్ అభద్రతా భావంతో ఇంటి చుట్టూ ఇనుప కంచెలు వేసుకుని జీవిస్తున్నారని విమర్శించారు. ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను విమర్శించే అర్హత జగన్ కు లేదని స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు తెలిపారు. గుడ్డలి పార్టీ నిన్ను ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సామెతలు చెప్తా ఉన్నావు. 151 సీట్ల నుంచి 11 సీట్లకే నేను మిగిల్చారంటే ప్రజలు నీ యొక్క మనోభావాలు ఏమింటాయి, నీ చరిత్రను కూడా ప్రజలు నీ నడివడికన 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి అరాచకము, నువ్వు చేస్తున్నటువంటి అరాచకము, ఆ అరాచకాలను చూసిన తర్వాతనే నిన్ను 151 నుంచి 11కు దింపినారే. ఇంకా నీకు ఒక్కటే ఇక్కడ రాజారెడ్డి గారిలో ఉన్నటువంటి DNA, రాజారెడ్డి గారిలో ఉన్నటువంటి క్రూర స్వభావాలు ఏవి ఉన్నాయో ఆ క్రూర స్వభావాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. లేదంటే రీజనల్ మేనేజర్ కార్యాలయం ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలపై ప్రశ్నించినందుకే ఇంత కఠిన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో తమపై విమర్శలు చేసిన వారిని ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. అశోక్ ఇచ్చిన రిమూవల్ లెటర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగిపై అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ మీటింగ్ అయినాక డెఫినెట్ మనం అటే వెళ్దాం, ఆర్ఎం ఆఫీస్కి వెళ్తాం. ఒకవేళ గిట్ట సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే 100% రేపు జైత్యాలకు పోతాం. రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి తగులుకుంటే అంటుకుంటుంది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి
మనం అశోక్ రిక్రూట్ అయ్యేదాకా సోషల్ మీడియాను వాడుకుంటాము. ఒక అరగంటతో మీటింగ్ అనగా జీనుడి సాపుని తీసుకొని వెళ్ళి అందరం వెళ్ళి ఆర్ఎం రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గిట్ట సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటామని చెప్పేసి కరీంనగర్ స్టార్ట్ చేస్తాము. ఆయన ఏమన్నాడు, వాస్తవంగా ఆయన ఏమన్నాడు, నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లుగోనుమను అన్నాడు అంతే. దానికి అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేసుడు, ఎవరు సోషల్ మీడియా పెడతారు జైలు. అట్లనే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసినాం, మమ్మల్ని ఎంతమంది జైలుకి వేసాం, మనం వేసినామా? సో ఇది ప్రజల మీద తిరుగుబాటు చేస్తుండ్రు, ప్రజలను ఇబ్బంది చేస్తుండ్రు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ రెండు కూడా మాట్లాడితే ప్రజలను జైలు వేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని అధికారిక వెబ్సైట్ చెబుతోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ బొగ్గుపై కోల్సేల్ ఆదాయపు పన్నులు చెల్లించారని పేర్కొన్నారు. దాదాపు 1600 కోట్ల విలువైన బొగ్గు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. అంత పెద్ద పరిమాణంలో ఉన్న నిల్వలు ఇప్పుడు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బొగ్గు నిల్వలను ఎక్కడ దాచారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరారు. ప్రజల ఆస్తుల విషయంలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఒక్కొక్క బొగ్గుబాయి మీద ఇంత స్టాక్ ఉన్నది అని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఎంత మందమర్రి బొగ్గుబాయి మీద 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందట. ఉన్నారా మందమర్రిలో? ఇది సింగరేణి వెబ్సైట్లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో సింగరేణిలో మందమర్రి బొగ్గుబాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఎస్ఆర్పి అంటే మన శ్రీరాంపూర్ బొగ్గుబాయి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. RG1 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. RG3 బాయి మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి రేపు, కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫీషియల్ వెబ్సైటు, నీకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది. SPL సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ చరిత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటంలో తమ కుటుంబం పాత్ర ఉందంటూ జగన్ చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. వైఎస్ కుటుంబం బ్రిటిష్ కాలంలో ప్రత్యేక ప్రాధాన్యతతో ఎదిగిందని విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత మైనింగ్ ఆస్తుల కోసం అమాయకులను హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు, దౌర్జన్యాలు, బాంబు సంస్కృతిని ప్రవేశపెట్టింది వైఎస్ కుటుంబమేనని వ్యాఖ్యానించారు. జగన్ అరాచకాలకు తామంతా ప్రత్యక్ష బాధులమని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న వారందరినీ కూడా ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని చెప్పి బ్రిటిష్ వారి సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. ఈ వాస్తవం చాలా మందికి తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తన తాత స్వాతంత్ర సమరయోధుడనే భ్రమలో ఉన్నాడు. కాబట్టి ఈ విషయం తెలుసో లేదో ఒకసారి మీ కుటుంబంలో ఉన్న పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1939-45 మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో మీ తాత, నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ రాజారెడ్డి గారు మద్రాస్ రెజిమెంట్లో బ్రిటిష్ తరఫున బ్రిటిష్ సైన్యంలో చేరిన విషయం వాస్తవమా కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మద్రాస్ హైకోర్టు పైన జపాన్ వారు బాంబింగ్ వేసినప్పుడు ఆ బాంబులు వేసిన దానికి భయపడి ప్రాణభయంతో బ్రిటిష్ మిలిటరీ నుంచి పారిపోయి ఇంటికి కూడా రాకుండా ఉన్న
విషయం వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోమని చెప్పి, మీ చరిత్రను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖు ఈ దేశానికి స్వాతంత్రం వస్తే, స్వాతంత్రం వచ్చేటంత వరకు కూడా మీ తాత ఎక్కడ నువ్వు మిలిటరీ నుంచి పారిపోయి వచ్చావు కాబట్టి ఇక్కడ ఉండే పోలీసులు అరెస్ట్ చేస్తారేమనే భయంతో, అంటే అరెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మిలిటరీకి తీసుకొని పోతారనే భయంతో నువ్వు దేశాలు, మీ తాత ఊరికి రాకుండా దేశాలు పట్టుకొని తిరిగిన విషయం వాస్తవమో కాదో మీ పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. అంటే ఇంత ఘనమైన చరిత్ర భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఈరోజు మేము దేశభక్తులం, ఈ రాష్ట్ర భక్తులం, ఈ రాష్ట్ర అభివృద్ధి కాముకులం అని చెప్పి మీరు మాట్లాడుతూ మీ ఇంత నీచ చరిత్రను ఇంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదు అడుగు. బ్రిటిష్ వారికి అనుకూలంగా మీ కుటుంబం పనిచేసిందే లేదా, ఇది వాస్తవం నేను చెప్పేది. యాజ్ పర్ రికార్డ్స్ ఉన్నాయి, మీరు కావాలని తీసుకోండి. మీ తాత పని చేశాడా లేదా, మీరు బ్రిటిషర్ల దగ్గర లేచా లేదా. ఈరోజు సిఎస్ఐ స్కూల్లో కూడా ఉన్న పాత రికార్డులో ఎడుగూరి సందింటి వెంకటరెడ్డి అక్కడ ఉద్యోగం చేశాడా లేదా స్వాతంత్రానికంటే ముందు అనే విషయం ఈరోజు కూడా రికార్డులో ఉన్నాయి. కావాలంటే నీ మనుషులు పంపించి వెరిఫై చేసుకో జగన్మోహన్ రెడ్డిని చెప్తా ఉన్నా. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాల పరిణామాల నేపథ్యంలో మీ కుటుంబం పెద్దది, రకరకాల ఆ కాలంలోనే కొంత వ్యాపారాలు చేసేవారు, వాస్తవమేమే కాదని చెప్పలే. కానీ మిగతా వాళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళు, కానీ మీ తాత రాజారెడ్డి గారు అరాచకం చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళనే విషయం అందరికి కూడా తెలుసు. అందరూ కూడా మీ కుటుంబంలో అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మేనత్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి పెదనాన్నలు, చిన్నాన్నలు. తెలంగాణలో రైతుల పేరుతో బీజేపీ నేతలు డ్రామా యాత్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే ఢిల్లీలో నిరసనలు చేయాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. రైతులకు 72 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. రైతులు ఈ రాజకీయాలను నమ్మరని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తీసుకొచ్చి రైతుల ఉసురు తీసుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ దేశంలో రైతు వ్యతిరేక పార్టీ, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీనే అనేటువంటి విషయాన్ని రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది, పండుతూ ఉంది. ఈ ధాన్యాన్ని వేగంగా కొనటం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల చర్యల్ని చేపట్టింది. ధాన్యం అమ్ముకున్న వెంటనే 72 గంటల్లోనే, 3 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు వచ్చేటువంటి ఏర్పాటు చేసి 22,000 కోట్ల రూపాయలని ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ఇవ్వటానికి ఇలా డబ్బును కూడా అందుబాటులో ఉంచారు. కొంత ఆలస్యం అవుతుంది కొన్ని చోట్ల. ఎందుకు అంటే ఈరోజు బెంగాలీ నుంచి సంబంధించినటువంటి అమాలీలు అక్కడ ఎలక్షన్ ఉండటం మూలంగా వాళ్ళు రావటం ఆలస్యమై, వాళ్ళు రాకపోవటం మూలంగా కొంత లోకల్ అమాలీ పర్సంటేజ్ తక్కువ ఉండటం మూలంగా ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది. అయినా ఇన్ టైంలో ధాన్యం కొనటానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈరోజు మా నల్గొండ జిల్లాలో యాదాద్రి, భువనగిరి, ఆలేరుకు వీళ్ళు పర్యటిస్తాం. పోయిన సీజన్లో ఆలేరు, యాదాద్రి, భువనగిరి, రావణపేట మండలం, అట్లాగే తుంగతుర్తికి సంబంధించినటువంటి అనేక మండలాలు కూడా ఈ యాదాద్రికి వస్తాయి. పోయిన సంవత్సరం జూన్ 11, 12 నాటికి అక్కడ కొనుగోళ్లను మేము పూర్తి చేసినాం. ఈసారి అంతకంటే ముందే 4, 5 తారీఖులనే పూర్తి కాబోతా ఉన్నాయి. గత సంవత్సరం కంటే 10 రోజుల లేటుగా ఈరోజు మేము ఐకేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించాయని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. హామీలు ఇవ్వడంలో ముందుండి అమలులో మాత్రం విఫలమయ్యాయని ఆరోపించింది. పాలనా జవాబుదారీతనం విషయంలో 2 పార్టీల మధ్య తేడా లేదని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా విమర్శలు మరింత పెరిగాయి. హైదరాబాద్ స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రజలను మోసం చేసిన పార్టీలకు తగిన బుద్ధి
చెప్పాలని బీజేపీ పిలుపునిచ్చింది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నేతలు వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డి గారు మహాతుగ్లక్, ఈయన చేసేవన్నీ కూడా మూడు చేస్తా ఉన్నారు. మీకు క్లారిటీ లేనప్పుడు, మీకు ఏ బూత్లు ఎక్కడ రావాలి, ఏ ఒక బౌండరీ ఎక్కడ రావాలి మీకే తెలియనప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని మీరు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? రెండు పార్టీలు కూడా హైదరాబాద్ ప్రజలతో మజ్లీస్ని అడ్డు పెట్టుకుని ఆడుకుంటున్నారు. వీళ్ళకు మజ్లీస్ ముఖ్యం కానీ హైదరాబాద్ ప్రజలు ముఖ్యం కాదు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ తిజోరీలు నింపుకున్నారు. ఈ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్ నే మొత్తానికి బర్బాద్ చేసింది. మొన్న ఏ బిల్డర్ని అడిగినా కూడా కొత్త వెంచర్ తీసుకోవట్లేదు సార్, 2.5 years అయింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా వెంచర్లే కావట్లేదు చెప్తాను. తమిళనాడులో మహిళలు వినూత్నంగా నిరసన తెలియజేసిన ఘటన చర్చనీయాంశమైంది. గత 3 ఏళ్లుగా పనిచేయని బారుబోవికి మహిళలు అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఈ విధంగా నిరసన తెలిపారు. బోరుబావికి పూలమాలలు వేసి అంతిమ యాత్ర నిర్వహించారు. నీటి సమస్య కారణంగా ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. விஜய்க்கு போட்டு ஜெயிக்க வச்சு இன்னும் ஒன்னே காணும். ஆமா, இல்லத்திரப்பட்டி கிராமத்துலேருந்து பேசுகிறோம். 3 வருஷமா தண்ணியே வரல, போரில் சுத்தமாக தண்ணியே கிடையாது. நாங்களும் போகாத இடம்ல கலெக்டர் ஆஃபீஸ் வரைக்கும் போயிட்டு வந்துட்டோம். தண்ணியே தர முடியாதுன்னு சொல்கிறா. 20 வீட்டுக்கு எதுக்கு தண்ணிங்கிறாங்க. அப்போ 25 ஓட்டுக்கிட்ட இருக்குது. அப்போ ஏன் ஓட்டு கேட்டு வர்றாங்க? ஓட்டு கேட்டு வந்தும் ஓட்டு தானே போட்டு வந்திருக்கோம். 2 மாசத்துல போட்டு தரோம்னு சொன்னாங்க. இப்போ ஒரு మాసం ఆచి ఇన్నర వరకు ఎంత మాటలు. మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేంద్రం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావం రైతులపై ఎక్కువగా పడుతోందని వ్యాఖ్యానించారు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వానికి అవసరమైన మద్దతు అందడం లేదన్నారు. వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో ఉన్నా కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జనతా పార్టీ జై శ్రీరామ్ అంటారు తప్ప ప్రజలకు సంబంధించిన ఎలాంటి యొక్క సంక్షేమానికి సంబంధించిన కానీ, అన్నదాతలను ఆదుకునే విషయంలో కానీ, నిరుద్యోగులను ఆదుకునే విషయంలో కానీ ఈరోజు ఇన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం లోపల ఈ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు ఇక్కడ కూడా పాలు పంచుకోలే. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దామాషా ప్రకారం మనం ఎంతైతే పన్ను చెల్లిస్తామో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలంగాణకు అంత రాదు. వాళ్ళు అరకొరగా ఇచ్చి ఈరోజు నిధులు సరిగి ఇవ్వక, మన సంక్షేమాన్ని పట్టించుకోక, మన అన్నదాతలను పట్టించుకోక తిరిగి డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు పెంచిళ్ళు. మొన్నటి వరకు 2023 డిసెంబర్ వరకు మేమే రాజులు, మేమే మంత్రులు బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మాట్లాడతలేదండి. డీజిల్ మీద మాట్లాడతలేదు, పెట్రోల్ మీద మాట్లాడతలేదు. ఈరోజు ఏదైతే పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధర ద్వారా సామాన్య ప్రజల మీద పెను భారం పడుతుంది. మన తక్షణమే నరేంద్ర మోడీ గారు మీరు ఏదైతే పెంచినటువంటి డీజిల్ ధరలను, పెట్రోల్ ధరలను వెంటనే మీరు ఏదైతే పెంచిన ధరలను వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తక్షణమే ఆ పెంచిన ధరలు తగ్గించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామాన్న ప్రజలతో నిరసన కార్యక్రమం చేపడతామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పష్టత వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా చేసిన ప్రకటనలు కావని తేలింది. ఇవి గతంలో మార్చి 27న కేంద్రం అమలు చేసిన పన్నుల తగ్గింపుకు సంబంధించినవేనని అధికారులు వివరించారు. సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు గతంలోనే కేంద్రం భారీ స్థాయిలో పన్నుల కోత విధించిందని గుర్తు చేశారు. ఇటీవల ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం భరించిన ఆర్థిక భారాన్ని వివరించే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ కొనసాగుతోంది. सिडबी के एड्रेस के समय मैंने उस विषय को जिक्र किया. More than 1 lakh crore annually this year we have given through the excise duty reduction. Had we not given that reduction at that time, even at that time 10 rupees would have been the increase at that time itself. So we have given, and that is almost 1 lakh crore on the budget. But the increases now are coming from the oil marketing companies because they are the ones who are procuring and selling.
వెలుగుమట్ల రాయగిరి ఆర్ఆర్ఆర్ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తమ వినతులను గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. తమ అభ్యర్థనలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజల తరపున పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తెలిపారు. అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం నుండి నవ్య, అట్లానే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట చెరువు పరిధిలో హైడ్రా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గోల్డ్ షిప్ విలాస్లో పార్కు స్థలాన్ని ఆక్రమించిన ప్రాంతాన్ని అధికారులు గుర్తించి కూల్చివేశారు. ప్రజలకు ఉపయోగపడే పార్కు స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా చేసేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. చెరువులు, పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడబోమని హెచ్చరించారు. ఆక్రమణలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ నిషేధం విధించడం సంచలనంగా మారింది. డాన్ 3 సినిమా నుంచి రణ్వీర్ తప్పుకోవడంతో నిర్మాతలు ఫర్హాన్, రితీష్లు భారీగా నష్టపోయారని ఫెడరేషన్ తెలిపింది. దాదాపు 45 కోట్ల రూపాయల ప్రీ ప్రొడక్షన్ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు రణ్వీర్తో ఎవరూ పనిచేయవద్దని సినీ పరిశ్రమకు సూచించింది. నటుల నిర్ణయాల వల్ల నిర్మాతలు నష్టపోతే పరిశ్రమకు అది ప్రమాదకరమని ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. मैंने इतनी बड़ी जब फिल्म 250-300 करोड़ की फिल्म बनती है तो कम से कम प्री प्रोडक्शन का खर्चा बहुत होता है. So they have spent 45 crores on the pre production. 3 weeks before the unit is supposed to leave for the shoot, he withdraws from the film. So I think it's a wrong trend, and Federation is very serious about protecting people who are responsible for running this industry and giving so many jobs to people. So we found that this was totally uncalled for, and it did, you cannot take the entire industry for a ride like this. It's a wrong trend. We technicians are also suffering in this. How? Because all the technicians who were hired for this film and dates were given to the producer have refused other work
during this period. So they are out of the other work. They are sitting idle now because they have already said no to a lot of people. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను లక్ష్యంగా చేసుకుని ఫేక్ కాల్ వ్యవహారం కలకలం రేపింది. ప్రిన్సిపల్ సెక్రటరీగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానంటూ దిలీప్ కుమార్ పేరుతో ఫోన్ చేశాడు. అయితే కాల్ పై అనుమానం వచ్చిన రాజాసింగ్ వెంటనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీఏతో క్రాస్ చెక్ చేశారు. దీంతో ఇది మోసపూరిత కాల్ అని గుర్తించారు. ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ స్కీమ్ ఒక లాంచ్ అయింది. ఆ స్కీమ్ కిందనే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ ఆ స్కీమ్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసినారు కదా. కొంతమంది యువకులకి ఈచ్ కాన్స్టెన్సీ 3 కోట్ల రూపాయలు అంటే ఒక యూత్కి 10 lakh rupees వాళ్ళు లోన్గా ఇస్తున్నారు. అదేవిధంగా 50% సబ్సిడీ ఉంటుంది. మీరు ఎందుకు అప్లై చేయలేదు, మీరు ఎందుకు ఇంత లేట్ అయినారు, మీరు అన్ని విధాలుగా ఈ స్కీమ్కి మీరు ముందు ఉంటారు కదా, ఎందుకు ఈ స్కీమ్ మీ నాలెడ్జ్లో రాదా అని ఆ యాంగిల్లో అయినా మాట్లాడాడు. నేను చెప్పిన హౌ కరెక్టే, నాకు ఈ నాలెడ్జ్లో రాలేదు, నాకు తెలియదు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్లీ నాకు కాల్ అంటే నేనైతే నిజం అనుకున్నా. దాదాపు నేను ఆయన చెప్పిన మాటలకి నేను నమ్మినా కూడా. మళ్ళా నాకు డౌట్ వచ్చింది, ఏదో ఒక తేడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఏమంటుండంటే, సార్ ఈ రోజే అంటే నిన్న నైటే మీరు ఆధార్ కార్డులు అన్నీ పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఎంతమంది కేపబుల్ ఉన్నారో లేరో అది మొత్తం మేము చూసుకోవాలి, మీరు ఇవాళనే నైట్ ఆధార్ కార్డ్ పెట్టండి. మరోసారి ఇవి ఈనాటి వార్తా విశేషాలు.